హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు 'ప్రియా స్ట్రీమ్ లైఫ్' యూట్యూబ్ ఛానల్. అండ్ నేను ప్రియా. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? యాక్చువల్ రెడీ అయ్యి వీడియో చేద్దామని అనుకున్నాను. కొంచెం టైం సెట్ అవ్వట్లేదని చెప్పి ఇలా అన్బాక్సింగ్ వీడియోలో అయితే చూపిస్తున్నాను. ఇవాళైతే మీకు మంచి బడ్జెట్ రేంజ్‌లో హెయిర్ యాక్సెసరీస్ అయితే చూపిస్తున్నాను. సో, నేను కూడా నా కోసమే పర్చేస్ చేశాననమాట కొన్ని హెయిర్ యాక్సెసరీస్ అయితే. అండ్ ఇవాళైతే ఈ బడ్జెట్ కలెక్షన్ అయితే చూసేద్దాం. చాలా లో కాస్ట్‌లో మంచి మంచి హెయిర్ యాక్సెసరీస్ అయితే తీసుకున్నాను. సో, లేట్ చేయకుండా క్విక్‌గా అయితే చూసేద్దాం. చాలా ఐటెమ్స్ అయితే తీసుకున్నాను. ఇలా జడ బిళ్ళలు ఇలాంటివన్నీ కూడా. సో, ఏంటనేవి అన్నీ ఫస్ట్‌గా చూసేద్దాం. ఓకే. ఫస్ట్ అయితే నేను ఈ క్యూట్ బాక్స్‌తో స్టార్ట్ చేస్తున్నాను. ఇదైతే చాలా నచ్చి తీసుకున్నాను. ఇదైతే నేను పింట్రెస్ట్‌లో చూసాను. సో, పింట్రెస్ట్‌లో చూసిన ఇమేజ్‌ని నేను మీషోలో సెర్చ్ చేస్తే సో, ఎగ్జాక్ట్ మోడల్ అయితే నాకు దొరికింది. చాలా క్వాలిటీగా ఉంది. ఇక్కడొచ్చిన బీడ్స్ ఇంకా పర్ల్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. గోల్డ్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. నేను ఇది పిక్చర్స్ అవి కూడా మీకు సైడ్ అయితే స్క్రీన్ పైన యాడ్ చేస్తాను. ఎలా స్టైల్ చేస్తే బాగుంటదని. ఇలా 3 లేయర్స్‌లో అయితే వచ్చింది. చాలా బాగుంది. సో, ఇది హెయిర్‌కి పెట్టుకోవచ్చు. ఎప్పుడైనా మనం జ్యువెల్లరీలా కూడా వేసుకుంటే బాగుంటదేమో నెక్‌కని అనిపిస్తుంది. సో, బ్యాక్ సైడ్ ఏదన్నా టై అప్ పెట్టుకునేసి సో, నెక్‌కి వేసుకున్నా కూడా బావుంటది. హెయిర్‌కైతే చాలా అనిపిస్తది. జస్ట్ హెయిర్‌కొక చిన్న క్లిప్ పెట్టుకొని అండ్ ఈ జ్యువెల్లరీ అయితే యాడ్ చేసుకుంటే ఎంత నీట్‌గా అయితే కనిపిస్తదో మన హెయిర్ స్టైల్ అంతా గూడా మొత్తం చేంజ్ అయిపోతదనిపిచ్చింది. చాలా బావుంది ఇది క్వాలిటీ అయితే. సో, 200 రేంజ్‌లోనే తీసుకున్నాను. ప్రైస్ వైస్ క్వాలిటీ అయితే చాలా బావుంది. నేనైతే హైలీ రికమెండ్ చేస్తున్నాను. చాలా బ్యూటిఫుల్ ఉంది గైస్. నచ్చితే ట్రై చేయండి. సో, నెక్స్ట్ ఐటెమ్ చూద్దాం. క్యూట్ బాక్స్ అయితే చూద్దాం. సో, దీంట్లో గూడా నేను జడబిళ్ళ స్టైల్ అయితే తీసుకున్నాను. అయితే ఈ స్టైల్‌లో చాలా ట్రెండ్ అవుతున్నాయి కదా! సో, నేను అందుకే ఇదొకటి కూడా ట్రై చేశాను. చాలా బావుంటది. వెడ్డింగ్ టైమ్‌లో వేసుకుంటే ఇంకా బ్రైడల్స్‌కైతే చాలా బ్యూటిఫుల్ ఉంటాయి. సో, ఎక్స్‌ట్రా స్టోన్స్ కూడా అయితే ఇచ్చారు. సో, కూడా నేను పింట్రెస్ట్‌లోనే చూసాను. ఈరోజు అన్నీ గూడా నేను పింట్రెస్ట్‌లోనే చూసి అప్పుడు మీషోలో సెర్చ్ చేసి తీసుకున్నాను. బాబీ పిన్ తోటయితే వస్తది. ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ బాబీ పిన్‌తో వస్తుంది. ఎంత బ్యూటిఫుల్ వచ్చిందో చూడండి ఈ సర్కిల్ అయితే. సో, ఇది కార్డ్‌బోర్డ్ పైన స్టిక్ చేసినట్టున్నారు. సో, మనకి ఈ మధ్య థ్రెడ్ బ్యాంగిల్స్‌లో కూడా ఇట్లాంటి స్టోన్స్ అయితే డిజైన్ చేస్తున్నారు కదా! చాలా బావుంది. బ్యాక్ సైడ్ ఇలా జడకి పెట్టుకుని అండ్ దీంతో పాటు మనకి చిన్న చిన్న ఫ్లవర్స్ కూడా అయితే వచ్చాయి. సో, జడంతా కూడా ఇలాంటి ఫ్లోరల్స్‌తో డెకోర్ చేసుకుంటే చాలా బ్యూటిఫుల్‌గా అనిపిస్తుంది. హెయిర్ స్టైల్ అయితే చాలా అనిపిస్తుంది. వీటి కోసం మళ్ళీ మనకి ఎక్స్‌ట్రా స్టోన్స్ కూడా అయితే ఇచ్చారు. కొన్ని పడిపోతూ ఉంటాయి కదా! స్టిక్ చేసుకోవడానికి స్టోన్స్ కూడా అయితే వచ్చాయి. చాలా బావుంది గాయ్స్ ఇది గూడా. నేనైతే హైలీ రికమెండ్ చేస్తున్నాను. నచ్చితే ట్రై చేయండి. చాలా తక్కువ కాస్ట్‌లోనే తీసుకున్నా. వీటిలో చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి. నేను ఛాన్స్ ఉంటే లింక్ పెడతాను. లేదంటే ఇవి మీరు చూస్తున్నప్పుడు సిమిలర్‌లో కనిపిస్తాయి కాబట్టి మీకు నచ్చిన డిజైన్ అయితే తీసుకోండి. సో, నాకిట్లా పింక్ అండ్ గ్రీన్ కలర్ తీసుకున్నాను. సో, శారీకి మ్యాచ్ అయ్యేలాగా తీసుకున్నా అనమాట. చాలా బావుంది. బ్యూటిఫుల్‌గా కూడా అనిపించాయి. ఇంకొకటి చూద్దాం. అసలు ఈ కవర్ చూసి నేనైతే షాక్ అయ్యాను. ఇంత చిన్న కవర్‌లో నేనసలు ఏం ఆర్డర్ చేశానా అని చెప్పి. ఇవి కూడా నేను లోటస్ లెప్ తీసుకున్నా అనమాట. వైట్ లోటస్. యాక్చువల్లీ ఇవైతే పిక్చర్‌లో చాలా కొంచెం పెద్ద సైజ్ అయితే ఉన్నాయి. బట్ ఇక్కడ చాలా స్మాల్ సైజ్ అయితే వచ్చాయి. అందుకే నేను ఇవైతే మీకు సజెస్ట్ చేయట్లేను. సేమ్ ఇట్లా పింక్ లోటస్‌లోని ఇవి వైట్‌లో అయితే వచ్చాయి. యాక్చువల్లీ ఇవైతే కొంచెం పెద్ద సైజ్‌లో ఉన్నాయి మనకి ఇమేజ్‌లో. చాలా మంచి సైజ్‌లో ఉన్నాయి. బట్ ఇంత చిన్నగా వస్తాయనైతే అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. సో, చాలా చిన్నగా అయితే వచ్చాయి. సో, ఇదొక్కటి డిసప్పాయింట్ అయ్యాను నేను. ఇవైతే రిటర్న్ చేస్తున్నాను. సో, ఇవి కూడా నేను ప్రైజెస్ అవన్నీ కూడా మీకు సైడ్ స్క్రీన్ పైన ఇస్తాను. అక్కడ డిస్‌ప్లేలో పెట్టిన పిక్చర్ కూడా మీకు చూపిస్తా. ఇవైతే మనకి 6 అయితే వచ్చాయి లోటస్‌లు. బట్ చాలా చిన్నగా ఉన్నాయన్నమాట. సో, ఈ పింక్ లానే ఉంది సేమ్. సో, దీంట్లోనే వైట్ అయితే వచ్చాయి. చిన్న పిల్లలకైతే బావుంటాయి. ఈ కాస్ట్‌కి నేను ఫోటోలో ఉన్నంత సైజ్ అయితే రాలేదు. సో, దట్స్ వై ఇవైతే రిటర్న్ చేసేస్తున్నాను. నెక్స్ట్ ఈ పెద్ద ఆర్డర్‌లో ఏమొచ్చినాయో చూద్దాం. ఇవైతే హెయిర్ బన్స్ తీసుకున్నాను నేను. ఇవైతే 2 ఐటెమ్స్ ఒకే దాంట్లో వచ్చినట్టున్నాయి. సో, ఇదొకటి. హెయిర్ బన్స్ అయితే చూపిస్తున్నాను. ఇదైతే కాంబోలో తీసుకున్న హెయిర్ బన్స్ అనమాట. చాలా లో కాస్ట్‌లో తీసుకున్నా. నేనస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఇంత వస్తాయని. చాలా బావుంది. ఇది గోల్డ్ ఇంకా సిల్వర్‌లో ఇది కాంబో అనమాట. వీటిలోనే 4 ఉన్నవి కూడా ఉన్నాయి. నేనైతే 2 ఉన్నవి తీసుకున్నా. ఐ థింక్ ఇది 160 ఆర్ 180 ప్రైస్‌కైతే తీసుకున్నాను ఈ కాస్ట్‌లో. చాలా బాగున్నాయి క్వాలిటీ అయితే. సో, ఇది జస్ట్ మనం బన్ వేసేసుకొని జస్ట్ ఇలా మన బన్‌కి ఇలా పెట్టేసుకోవడమే. సో, ఏమంత కష్టంగా కూడా ఏముండదు. జస్ట్ వర్క్ అయితే వచ్చింది. వర్క్ కూడా చాలా బాగుంది. ఇవి చాలా స్ట్రాంగ్‌గా గూడా ఉన్నాయి. ఏమంత ఊడిపోయేలా కూడా ఏం లేవు. జస్ట్ ఇలా మనం బన్‌కి పెట్టుకోవడమే. చాలా బావుంది గైస్. వెడ్డింగ్ టైమ్‌లో అయితే చాలా యూజ్‌ఫుల్ ఉంటాయి. ఇవన్నీ వన్ టైమ్ ఇన్వెస్ట్‌మెంట్ అనమాట. ఒక్కసారి తీసుకుంటే ఇంకా చాలా డేస్ అయితే వస్తూ ఉంటాయి ఇలాంటివి. చాలా క్వాలిటీగా అయితే అనిపించాయి. నేనైతే ఇవి హైలీ రికమెండ్ చేస్తున్నా. సో, ఇట్లా బన్ స్టైల్‌లో హెయిర్ స్టైల్స్ లైక్ చేసే వాళ్ళకైతే చాలా బావుంటాయి. సో, కాంబోలో వస్తున్నాయి. వీటిలోనే ఫ్లోరల్ అంటే రోజ్ ఫ్లవర్స్‌తో గూడా ఉంది. నేను ఛాన్స్ ఉంటే మీకు ఆ లింక్ కూడా ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో, ఇవైతే చాలా తక్కువ కాస్ట్‌లో చాలా బాగున్నాయి. నేనైతే హైలీ సజెస్ట్ చేస్తున్నాను. చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి ఈ బన్స్ అయితే. నెక్స్ట్ ఇదైతే హెయిర్ ఎక్స్‌టెన్షన్స్ తీసుకున్నాను. ఫస్ట్ టైమ్ అనమాట.
ఇవైతే ఎప్పుడు ట్రై చేయలేదు. సో, ఎలా ఉంటదో చూద్దాం అనైతే ఒకటి తీసుకున్నాను. చాలా బావుంది. చాలా స్మూత్‌గా ఉంది హెయిర్ అయితే. రియల్ హెయిర్ లానే ఉంది. సో, నాది కొంచెం సిల్కీగా ఉంటది కదా! సో, సిల్కీ హెయిర్ అయితే మ్యాచ్ అవుతదని తీసుకున్నాను. ఇది బావుంటే నెక్స్ట్ టైమ్ కొంచెం కర్ల్స్ ఉంటాయి కదా! లైట్‌గా అలాంటిది కూడా తీసుకుందామనైతే అనుకున్నా. ఇది జస్ట్ ఇలా పెట్టి స్టిక్ చేసుకోవడమే. సో, నేను కూడా ఎప్పుడు ట్రై చేయలేదు. ఫస్ట్ టైమ్ తీసుకుంటున్నాను. ఇంతకుముందు ఎప్పుడు యూజ్ చేసింది లేదు. వీటిలో 5 క్లిప్స్ అయితే వచ్చాయి. సో, మనం హెయిర్ పార్టేషన్ చేసుకొని జస్ట్ ఇవి స్టిక్ జేసుకోవడమే. ఇక్కడ స్టిక్ జేసుకోవడమే మిడిల్‌లో. హెయిర్ అయితే మాత్రం చాలా స్మూత్‌గా ఉంది. ఎంత స్మూత్ అండ్ సిల్కీగా ఉందో. ఏదో ఒక రియల్ హెయిర్‌ని టచ్ చేస్తున్నట్టే అనిపిస్తుంది. హెయిర్ అయితే మాత్రం చాలా బావుంది. నేనెప్పుడైనా నెక్స్ట్ టైమ్ నా వీడియోలో కూడా చూపిస్తాను మీకు. సో, ఛాన్స్ ఉంటే షార్ట్ వీడియోలో అయితే నేను ఇవన్నీ పెట్టుకొని చూపిస్తాను. ఇది కూడా చాలా తక్కువ కాస్ట్‌కే తీసుకున్నాను. సో, తక్కువ కాస్ట్‌లో బానే ఉందనమాట హెయిర్ అయితే. సో, దీనికి మన హెయిర్ ఆల్రెడీ యాడ్ అవుతది కాబట్టి చాలా చాలా బావుంది గైస్. ఎవరికైనా హెయిర్ చాలా థిన్‌గా ఉంటే గనుక పెట్టుకోవచ్చు బ్యాక్ సైడ్ ఇది. సో, జడ గూడా మంచి లావుగా వస్తది. అండ్ ఇట్లా ఊరికేనే హెయిర్ లీవ్ చేసుకున్నా కూడా చాలా అందంగా ఉంటదనిపిచ్చింది. హెయిర్ అయితే చాలా బావుంది. నేచురల్‌గా అనిపిస్తుంది నాకైతే. కెమెరా మీకు చాలా డార్క్‌గా అయితే కనిపిస్తుంది. బట్ ఔట్ సైడ్ అయితే నా హెయిర్‌కి ఎగ్జాక్ట్ కలర్‌లా అనిపిస్తుంది. కొంచెం బ్లాక్‌లోనే లైట్ షేడ్ ఉందనమాట. చాలా చాలా బ్యూటిఫుల్ ఉంది. సో, ఇది గూడా నేనైతే హైలీ వర్త్ అనే చెప్తాను. నేనైతే డెఫినిట్‌గా సజెస్ట్ చేస్తున్నాను గైస్. నచ్చితే ట్రై చేయండి. చాలా చాలా బావుంది ఇది కూడా. నెక్స్ట్ అయితే ఈ బాక్స్ చూద్దాం. నెక్స్ట్ ఇవి గూడా నేను హెయిర్ క్లిప్స్ అయితే తీసుకున్నాను. ఇవి కూడా కాంబో అనమాట. ఇట్లాంటి క్లిప్స్ అయితే తీసుకున్నాను. 5 అయితే వచ్చాయి ఒక్క కాస్ట్‌కి. చాలా బావుంది. సో, 200 రేంజ్‌లో తీసుకున్నట్టున్నాను. నేను తీసుకున్న ప్రైజెస్ అన్నీ మీకు స్క్రీన్ పైనైతే మెన్షన్ చేస్తా. ఈ కాస్ట్‌లో ఇవైతే 5 క్లిప్స్ అయితే వచ్చాయి. క్వాలిటీ చాలా చాలా బా అనిపించాయి నాకైతే. కొన్ని క్రిస్టల్స్ ఇంకా ఇలా బీడ్స్ స్టైల్‌లో అయితే వచ్చినియి. అన్నీ గూడా నాకు క్వాలిటీ బా అనిపించాయి. సో, ఇవి ఆల్రెడీ చూసా అనమాట నేను. డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లోరల్ స్టైల్‌లో అయితే వచ్చాయి. ఇవన్నీ కంప్లీట్ క్రిస్టల్ స్టైల్‌లో వచ్చింది. క్యూట్ ఉందో ఈ హెయిర్ క్లిప్ అయితే. ఇట్లా రోజ్ ఫ్లవర్స్ ఇంకా క్రిస్టల్స్ అండ్ పర్ల్స్ అయితే వచ్చాయి. చాలా బా అనిపించాయి. మనకి రాండమ్‌గా ఏదో ఒక డిజైన్స్ అయితే వస్తూ ఉంటాయి. అక్కడ మనకి 5 అయితే పెట్టారు. సో, 5 వాటిలో రాండమ్‌గా ఏదో ఒక మోడల్ అయితే మనకి సెండ్ చేస్తారు. ఇవైతే క్వాలిటీ చాలా బాగున్నాయి. ఇది కంప్లీట్ క్రిస్టల్సే వచ్చాయి. అండ్ దీంట్లో మళ్ళీ క్రిస్టల్స్ అండ్ పర్ల్స్ అయితే ఉన్నాయి. చాలా బాగున్నాయి. 5 క్లిప్స్ కూడా ఎంత క్యూట్ ఉన్నాయో. సింపుల్ హెయిర్ స్టైల్స్ వేసుకున్నప్పుడు ఇవి పెట్టుకోవడానికి బావుంటాయి. హెయిర్ లీవ్ చేసుకున్న అండ్ బన్ స్టైల్ హెయిర్ స్టైల్ పెట్టుకున్న బావుంటాయి. ఇలాంటివన్నీ గూడా వన్ టైమ్ ఇన్వెస్ట్‌మెంట్ లానే ఉంటాయి. ఒక్కసారి తీసుకుంటే చాలా అకేషన్స్‌కి మనం హెయిర్‌కి స్టైల్స్ చేసుకుంటూ ఉండొచ్చు. చాలా చాలా బావున్నాయి. పిల్లలకి బావుంటాయి. అండ్ బ్రైడ్స్‌కి గూడా చాలా బావుంటాయి. ఈ టైప్ ఆఫ్ క్లిప్స్‌తో హెయిర్ స్టైల్స్ వేసుకుంటే. ఇవైతే నేను హైలీ రికమెండ్ చేస్తున్నా. తక్కువ కాస్ట్‌లో క్వాలిటీ అయితే చాలా చాలా బావున్నాయి. లింక్స్ అన్నీ మీకు డిస్క్రిప్షన్‌లో అయితే అవైలబుల్ ఉంటాయి. సో, నెక్స్ట్ అయితే ఈ ఆర్డర్ ఏంటో చూద్దాం. ఇది గూడా నేను పింట్రెస్ట్‌లో చూసి ఆర్డర్ చేశాను. ఇవైతే ప్రెజెంట్ చాలా ట్రెండింగ్‌లో ఉన్నాయి కదా! సో, ఇది కొంచెం కాస్ట్ ఎక్కువనమాట. 400 అలా చార్జ్ చేశారు. బికాజ్ ఇవి ప్రెజెంట్ మనకి మంచిగా ఇప్పుడైతే ఇవి బాగా ట్రెండ్ అవుతున్నాయి కాబట్టి 'బాహుబలి', 'దేవసేన' హెయిర్ స్టైల్ టైప్‌లో అయితే వచ్చాయి. చాలా చాలా బాగున్నాయి. సో, ఇవి చెంపస్వరాలే వీటికైతే పెట్టేసున్నాయనమాట. ఎంత బ్యూటిఫుల్ వచ్చిందో చాలా చాలా బాగుంది. ఈ టైప్ ఆఫ్ జ్యువెలరీ అసలు ఆ హెయిర్ లుక్కే కంప్లీట్ చేంజ్ చేసేస్తాయి. క్వాలిటీ చాలా బాగుంది. అండ్ లుక్ వైస్ కూడా చాలా బాగుంది. గోల్డ్ ఫినిషింగ్ చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ ఉందో. మంచి మ్యాట్ ఫినిషింగ్‌లో అయితే వచ్చింది. కొంచెం తక్కువ క్వాలిటీలో కూడా అయితే అవైలబుల్ ఉన్నాయి. బట్ అదైతే గోల్డ్ కలర్ నాకు నచ్చక తీసుకోలేదు. సో, దీనికి బ్యాక్ సైడ్ అయితే మనకి ఇట్లాగా పిన్ స్టైల్‌లోనైతే వస్తుంది. సో, ఈ చైన్స్ చూడొచ్చు ఎంత క్వాలిటీగా ఇచ్చారో. కంప్లీట్ బీడ్ స్టైల్‌లో అయితే వచ్చింది. అండ్ ఇది ఇలా మనం జస్ట్ ఇలా హెయిర్‌కి స్వరాలైతే ఎలా అయితే యూజ్ చేస్తామో అలా పెట్టుకోవడమే. టోటల్‌గా హెయిర్ స్టైల్ అయితే కంప్లీట్‌గా చేంజ్ అయిపోతుంది. ఇలాంటి క్లిప్స్ పెట్టుకుంటే చాలా చాలా బావుంది గైస్. ఇది గూడా నేనైతే హైలీ రికమెండ్ చేస్తున్నాను. నచ్చితే ట్రై చేయండి. సో, ప్రెజెంట్ అయితే ఇవి బాగా వైరల్ అవుతున్నాయి ఈ ప్రొడక్ట్స్ అయితే. చాలా చాలా బావుంది. ప్రైస్ వైస్ క్వాలిటీ అయితే చాలా బావుంది. కొంచెం ఎక్కువ తీసుకున్నారనుకున్నా. బట్ ఈ కాస్ట్‌లో క్వాలిటీ అయితే నాకు చాలా బా అనిపించింది. మంచి మ్యాట్ ఫినిషింగ్‌లో వచ్చింది. సో, ఇదైతే నేను హైలీ సజెస్ట్ చేస్తున్నా. ఇది గూడా కంప్లీట్ లేటెస్ట్ మోడల్ ఇది. చాలా బావుంది. అండ్ ఈ పెద్ద పార్సిల్ ఏంటో కూడా చూసిద్దాం. ఇదైతే ఇంకా ఫుల్ లాంగ్ హెయిర్ మొత్తం కవర్ అయ్యేలాగా ఒక జడ బిళ్ళ లాంటిదైతే తీసుకున్నాను. సో, ఎలా వచ్చిందో చూద్దాం. ఇది కూడా ప్రెజెంట్ మనకి బాగా ట్రెండింగ్ అండ్ వైరల్‌లో ఉన్న ప్రోడక్టే. ప్యాకింగ్ అయితే చాలా బా చేశారు గైస్. మంచి ప్యాకింగ్ అయితే ఇచ్చారు. ప్రీమియం ప్యాకింగ్ అయితే ఉంది. వావ్! సో, చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ ఉందో. ఎంత బాగుందో కదా! ఇలా చూస్తుంటేనే ఎంతో బ్యూటిఫుల్ ఉందో. ఇది మనం జడకి పెట్టుకున్నప్పుడు ఇంకా లుక్కే వేరుంటదనిపిస్తుంది. వెడ్డింగ్ టైమ్‌లో పెట్టుకోవడానికి చాలా బావుంటాయి. సో, బ్రైడ్స్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు కదా! ఎలా ఉంటదో చూద్దామనైతే తీసుకున్నా. క్వాలిటీ చాలా బా వచ్చింది. కాస్ట్‌లో హైలీ వర్త్ అనేలానే ఉంది. చాలా చాలా బావుంది. వెయిట్ కూడా అంత ఓవర్ వెయిట్ లేదు. అలా అని లైట్ వెయిట్ కూడా ఏం కాదు. మంచిగా ఉంది కరెక్ట్‌గా. సో, ఇక్కడ చూడొచ్చు ఎండింగ్‌లో ఇట్లా జుమ్కీ స్టైల్‌లో అయితే ఇచ్చారు. వీటి పైనంతా కూడా స్టోన్స్ ఇంకా పర్ల్స్ అయితే వచ్చాయి. స్టోన్స్ క్వాలిటీ బావుంది. అండ్ గోల్డ్ ఫినిషింగ్ చూడొచ్చు. మంచి మ్యాట్ ఫినిషింగ్‌లో అయితే వచ్చింది. నేను మీకు లాంగ్
షాట్‌లో కూడా చూపిస్తున్నాను. గోల్డ్ అయితే మంచి మ్యాట్ ఫినిషింగ్‌లోనే ఉంది. చాలా బాగుంది. ఇది ఫుల్ లాంగ్ జడకి పెట్టుకుంటే ఎంత క్యూట్ ఉంటదో. వీటిలో చిన్న సైజ్ కూడా అయితే అవైలబుల్ ఉంది. సో, 3 వచ్చింది గూడా ఉంది. సో, నేనైతే ఇట్లాగా 6 వచ్చింది తీసుకున్నాను. ఇంకా పెద్ద సైజ్ కూడా ఉన్నట్టున్నాయి. సో, నాకు ఈ సైజ్ అయితే సరిపోతుంది నా హెయిర్‌కని ఇది తీసుకున్నా నేను. చాలా చాలా బాగుంది గైస్. నేను ఇది గూడా హైలీ రికమెండ్ చేస్తున్నా. నాకైతే చాలా నచ్చింది. ఇది గూడా నేను పింట్రెస్ట్‌లోనే చూసి పర్చేస్ చేశా అనమాట. సో, ఈ మధ్య ఆల్మోస్ట్ అన్నీ పింట్రెస్ట్‌లోనే చూస్తున్నాను ఎక్కువగా నేను కూడా. పూల జడలా కాకుండా సో, ఇట్లాంటి జడలు వేసుకుంటే చాలా బావుంటది. మనం వెడ్డింగ్ గెస్ట్‌గా వెళ్ళినప్పుడు కూడా ఇలాంటి హెయిర్ స్టైల్స్‌తో ఈ టైప్ ఆఫ్ జడ బిళ్ళ పెట్టుకొని మంచి శారీ కట్టుకుంటే ట్రెడిషనల్ అవుట్‌ఫిట్స్‌కి పర్ఫెక్ట్ ఉంటది. ఇదైతే చాలా చాలా బావుంది. నేనైతే హైలీ రికమెండ్ చేస్తున్నా. నాకైతే చాలా నచ్చింది. ఈ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్‌లో అయితే అవైలబుల్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ అయితే ఈ బాక్స్‌లో ఏమొచ్చిందో చూద్దాం. సో, అన్నీ మీ ముందే ఓపెన్ చేశాను. ఒక్క ఫ్లవర్స్ మాత్రం నేను బిఫోరే ఓపెన్ చేస్తా అనమాట. సో, ఇది కూడా నేను జడ బిళ్ళల స్టైల్‌లోనే తీసుకున్నాను. ప్యాకింగ్ బావుంది. ఓ మంచి మనం గోల్డ్ జ్యువెలరీ తీసుకున్నప్పుడు ఇట్లాంటి పౌచెస్‌లో వస్తాయి కదా! అలా ప్రీమియంగా అయితే వచ్చింది. వావ్! ఇది కూడా నేను జడ బిళ్ళ స్టైల్‌లోనే తీసుకున్నాను. ఫుల్ జడ అనమాట ఇది గూడా. ట్రెడిషనల్‌గా బావుంటది. సో, ఇదైతే కొన్ని ట్రెండీ అవుట్‌ఫిట్స్‌కి కూడా బావుంటది కదా! లైక్ లెహెంగాస్ కానివ్వచ్చు. సో, నార్మల్ సింపుల్ శారీస్‌కి కూడా బావుంటదని అయితే తీసుకున్నాను. చాలా బావుంది. కంప్లీట్ కుందన్ స్టైల్‌లో అయితే వచ్చింది. అండ్ లెంత్ కూడా చాలా బావుంది. సో, ఇదైతే కంప్లీట్ మ్యాట్ ఫినిషింగ్ అనమాట. సో, మెటల్‌లా అయితే ఉంది. గోల్డ్ అయితే. సో, కంప్లీట్ మెటల్ స్టైల్‌లో అయితే వచ్చింది. సో, క్లియర్‌గా కనిపిస్తుందా మీకు? ఎండింగ్‌లో కూడా ఇట్లాగా మనకి జుమ్కీ స్టైల్‌లోనే ఇచ్చారు. మిడిల్ అంతా కూడా జుమ్కీసే ఉన్నాయి. కంప్లీట్ మ్యాట్ ఫినిషింగ్‌లో వచ్చింది. సో, ఇది మెటల్ స్టైల్‌లో ఉంది. చాలా చాలా బావుంది. ఎంత లాంగ్ ఉందో చూడొచ్చు. ఫుల్ జడకైతే చాలా బావుంటది. దీని కాస్ట్ కూడా ఐ థింక్ 400 రేంజ్‌లోనే తీసుకున్నట్టున్నాను. నేను తీసుకున్న ఎగ్జాక్ట్ ప్రైస్ మీకు స్క్రీన్ పైన ఇస్తా. క్వాలిటీ అయితే చాలా బావుంది. ఈ కాస్ట్‌లో హైలీ వర్త్ అనేలానే ఉంది. నాకైతే చాలా నచ్చింది. సో, ఇది కొంచెం లాంగ్‌గా ఉందన్నమాట. లాంగ్ హెయిర్ ఉంటది కదా! వాళ్ళకి ఇంకా బావుంటాయి ఇలాంటివి. సో, దీన్ని కూడా మనం ఇట్లాగా హుక్ స్టైల్‌లోనే ఇలా స్టిక్ చేసుకోవడమే జస్ట్. చాలా బావుంది. హెయిర్ క్లిప్స్ ఇంకా హెయిర్ ఎక్స్‌టెన్షన్స్ బావున్నాయి. అండ్ బన్ తీసుకున్నాను అవి కూడా బావున్నాయి. అండ్ ఈ 2 జడ బిళ్ళలు కూడా నాకు చాలా నచ్చాయి. ఓన్లీ ఒక ప్రొడక్టే డిసప్పాయింట్ అయ్యాను. రిమైనింగ్ అన్నీ గూడా నాకు చాలా అనిపిచ్చాయి. నేనైతే హైలీ రికమెండ్ చేస్తున్నా. నచ్చితే తీసుకోండి. మీరు గనుక ఏమన్నా అకేషన్స్ ఉన్నా, వెడ్డింగ్ పార్టీస్ ఉన్నా ఆర్ మీరే బ్రైడ్ అయినా గూడా ట్రై చేయొచ్చు. అంత బ్యూటిఫుల్ ఉన్నాయి. చాలా చాలా బావున్నాయి. ఇవి ఈరోజు నేను తీసుకున్న ఐటెమ్స్ అయితే. సో, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకున్నాను. నచ్చితే మేక్ ష్యూర్ ఒక లైక్ అయితే చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి. ఛానల్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే ఛానల్‌లో వస్తూనే ఉంటాయి.